హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ పూర్ణిమ గారిని పీజీటెక్ సోలో నుంచి మాట్లాడుతున్నాను. నేను బాగున్నానండి. మీరందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ టాపిక్ ఫిక్స్డ్ డిపాజిట్. అది గవర్నమెంట్ సెక్యూర్ బ్యాంక్ అయినటువంటి ఇండియన్ బ్యాంక్లో 444 డేస్కి ఎలాంటి స్కీమ్ అవైలబిలిటీ ఉంది, ఇందులో ఎంత ఇంట్రెస్ట్ వస్తూ ఉంది, ఇంకొకటి ఇది ఎవరెవరు ఎలిజిబుల్, ఎంత మినిమం వేయచ్చు, ఎంత మాక్సిమం మనం ఇన్వెస్ట్ చేయొచ్చు, ఇంకా ఫిక్స్డ్ డిపాజిట్ 444 డేస్కి 444 రోజులకి మనకి మెచ్యూరిటీ అమౌంట్ ఎంత వస్తుంది, నెల నెల ఇంట్రెస్ట్ వస్తుందా, 3 నెలలకు ఒకసారి వస్తుందా, 6 నెలలకు ఒకసారి వస్తుందా, క్లియర్గా మే మంత్లో స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్ అండి. దీని డీటెయిల్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫిక్స్డ్ డిపాజిట్ వేసుకోవాలా, ఎక్కడ వేసుకోవాలా, ఎలా వేసుకోవాలి, ఇంకా టీడీఎస్లు ఏమున్నాయి, నామినీ ఫెసిలిటీ ఏమన్నా ఉందా, మనకి ఇందులో ఎమర్జెన్సీ అయితే మధ్యలో ఏమన్నా లోన్ లాంటిది ఉంటుందా అని పెద్ద పెద్ద డౌట్స్ అయితే మనకు ఉన్నాయి కదా. సో మనము ఇండియన్ బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ వేస్తే ఎంత అమౌంట్ వేయచ్చు, ఎంత రిటర్న్స్ ఉంది, ఎంత మార్జిన్ ఇంట్రెస్ట్ ఉంది, క్యాలిక్యులేషన్తో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అన్నట్టు జనరల్ పర్సన్స్కి ఎంత వస్తుంది, సీనియర్ సిటిజన్స్కి ఎంత వస్తుంది, సూపర్ సీనియర్ సిటిజన్స్కి ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది అనేది కూడా క్లియర్గా వీడియో అయితే షేర్ చేస్తాను. అందుకే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేసేయండి. ఇంకా టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట, నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారు కదా. ఇంకా అది వీడియోలోకి వెళ్ళిపోతే వచ్చేసిందబ్బా. మే మంత్ 2025కి ఇండియన్ బ్యాంకు స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్ అయితే అనౌన్స్ చేశారు. ఇక్కడ వచ్చి ఇంట్రెస్ట్ రేట్స్ ఎంత ఉంది, ఇంకా క్యాలిక్యులేషన్స్ ఎంత ఉంది, దాని బేసిక్ డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్, నెక్స్ట్ క్యాలిక్యులేషన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందులో స్పెషల్ ఎఫ్డి, దీని నేమ్ వచ్చి ఇండి సెక్యూర్, ఇండియన్ బ్యాంకు ఇచ్చినటువంటి సెక్యూర్ స్కీమ్ అనమాట. డ్యూరేషన్ వచ్చి 444 డేస్, 444 రోజులు. మినిమం డిపాజిట్ అమౌంట్ వచ్చి 1000 రూపీస్ నుంచి ఇక్కడైతే డిపాజిట్ చేసుకోవచ్చు. నా దగ్గర 10,000 ఉంది, 20,000 ఉంది. నేను ఈ యొక్క ఇండి సెక్యూర్లో ఫిక్స్డ్ డిపాజిట్ వేసుకోవచ్చు అంటే పక్కాగా వేసుకోవచ్చు అండి. మినిమం 1000 నుంచి మాక్సిమం ఎంత అనుకుంటున్నారు, లెస్ దెన్ 3 crores, 3 కోట్ల లోపల ఎంతైనా మనమైతే ఇక్కడ ఫిక్స్డ్ డిపాజిట్లో 444 డేస్కి డిపాజిట్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేటువంటి బెనిఫిట్ ఏంటంటే ఇది లాంగ్ టర్మ్ 5 years 10 years వేస్తే తప్ప ఫిక్స్డ్ డిపాజిట్కి వచ్చే ఇంట్రెస్ట్ కన్నా ఇక్కడ మంచిగా ఇంట్రెస్ట్ అయితే జనరేట్ అవుతుంది. సో 1 by 1 క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వచ్చేసింది. ఇంకా సీనియర్ సిటిజన్స్కి ఏమన్నా అడిషనల్ ఇంట్రెస్ట్ రేట్స్ ఉంటుందా అంటే ఉంటుందండి. సీనియర్ సిటిజన్స్కి ఉంటుంది, సూపర్ సీనియర్ సిటిజన్స్ కూడా అడిషనల్ ఇంట్రెస్ట్ రేట్స్ అయితే ఈ స్కీమ్లో ఉంది. ఇంకా నామినీ ఫెసిలిటీ ఉందా అంటే నామినీ ఫెసిలిటీస్ కూడా అవైలబిలిటీ ఉంది. సో మనం వేసుకొని ఇంకెవరికైనా నామినీకి ఈ యొక్క అమౌంట్ ఇస్తాము అంటే వాళ్ళ ఫెసిలిటీస్ కూడా అవైలబిలిటీ ఉంది. లోన్ ఫెసిలిటీస్ అంటే ఎస్ అండి, అవైలబిలిటీ ఉంది. అప్ టు 90%, మనము 10,000 వేసామనుకోండి, దాదాపు 9,000 వరకు మనకైతే లోన్గా ఇస్తారనమాట. మనకి ఇచ్చేటువంటి ఇంట్రెస్ట్ మీద ఒక 1% ఎక్స్ట్రా అయితే వాళ్ళు ఇంట్రెస్ట్ అయితే తీసుకుంటారు. మళ్ళీ తిరిగి కట్టడం కానీ, లేదా మనము క్లోజ్ చేస్తాం కదా ఆ టైంలో కాలిక్యులేట్ చేసి తీసుకోవడం కానీ చేయొచ్చు అనమాట. ఇంకా టీడీఎస్ అప్లికేబుల్ అండి. అంటే జనరల్ సిటిజన్స్కి ఇంత లిమిట్ వరకు అమౌంట్ అయితే టీడీఎస్ మనకి ఎలిజిబిలిటీ ఉందన్నమాట, 50,000 వరకు. సీనియర్ సిటిజన్స్కి 1 lakh 1 to 2 lakhs వరకు, సూపర్ సీనియర్ సిటిజన్స్కి అయితే టీడీఎస్ అనేది అవైలబిలిటీ ఉంది. సో ఆ గైడ్లైన్స్ ప్రకారము ఎట్లా అయితే అప్లికేబుల్ ఉంటుందో వాళ్ళకి ఆ టీడీఎస్ అనేది కట్ అవుతుందన్నమాట. ఇంకా ఈ యొక్క ఇండ్ సూపరే కాకుండా ఇంకేమైనా స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉన్నాయా అంటే ఉన్నాయండి. అది 555 డేస్కి అయితే ఈ యొక్క ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉంది. అది ఇంకొక వీడియోలో మీతో షేర్ చేస్తాను. ఎవరికైనా కావాలా, దీని డీటెయిల్స్ కావాలని కామెంట్ చేశారైతే ఖచ్చితంగా అయితే నేను ఈ యొక్క స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్ మే మంత్లో ఉండేది మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మే మంత్లో ఇండి సెక్యూర్ ఓపెన్ చేశారు కదా, ఇది ఎన్ని రోజుల వరకు ఉంటుంది, ఎప్పుడు ఓపెన్ చేశారని తెలియాలి కదా. ఇంకొకటి వచ్చి ప్రీమెచ్యూర్గా క్లోజ్ చేయొచ్చా, మనము ఇక్కడ స్కీమ్ యొక్క 444 డేస్కి వేస్తున్నాము, మనకేదో 300 డేస్కో 365 డేస్కో ఎమర్జెన్సీ అవసరమైంది అప్పుడు చేసుకోవచ్చు అంటే ఖచ్చితంగా చేసుకోవచ్చండి. కాకపోతే కొంచెం పెనాల్టీ ఛార్జెస్ అయితే పడతాయి. నెక్స్ట్ మనకి ఇంట్రెస్ట్ ఇస్తారు కదా, దాని అంత ఇంట్రెస్ట్ కాకుండా సేవింగ్ బ్యాంక్ ఇంట్రెస్ట్ కానీ, లేదా ఆ యొక్క ఇంట్రెస్ట్ రేట్లో డ్యూరేషన్ బట్టించి అట్లీస్ట్ ఒక హాఫ్ ఆఫ్ ద డేస్ అయిపోతే 50% పట్టుకుంటారు, లేదు మోర్ దెన్ అయితే కొంచెం తగ్గించుకుంటారు. లేదు స్టార్టింగ్ 1 or 2 months కంటే మనకి సేవింగ్ బ్యాంక్ అకౌంట్లో ఉన్నటువంటి ఇంట్రెస్ట్ రీటన్తో పాటుగా పెనాల్టీ ఛార్జెస్ కూడా ఉంటాయన్నమాట. లేదు ఇన్ కేసు ఆ పర్సన్ పెట్టినటువంటి అంటే ఫిక్స్డ్ డిపాజిట్ వేసినటువంటి పర్సన్ డెత్ అవ్వడం కానీ, లేదా
ఇంకా అతను ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్‌లో గాని వాళ్ళ నామినీస్ సర్టెన్ రీజన్స్ చూపిస్తే వాళ్ళకైతే రిటర్న్ చేయడం జరుగుద్దంట. ఇంకా మనకి ఇంట్రెస్ట్ పే అవుట్స్ ఎలా ఉంటుందంటే, మంత్లీ అయినా తీసుకోవచ్చు, క్వార్టర్లీ అయినా తీసుకోవచ్చు, ఇయర్లీ అయినా తీసుకోవచ్చు, లేదా అట్ ద మెచ్యూరిటీ టైంలో అయినా తీసుకోవచ్చనమాట. ఇంక ఇంట్రెస్ట్ రేట్స్ అనేటివి డిపెండింగ్ అపాన్ ఫర్ యానం పర్సెంటేజ్ ఫర్ యానం అనమాట. అంటే సంవత్సరానికి ఎంత, 444 డేస్‌కి ఎంత, అంటే జనరల్ సిటిజన్స్‌కి ఎంతుంటుంది, సీనియర్ సిటిజన్స్‌కి ఎంతుంటుంది, సూపర్ సీనియర్ సిటిజన్స్‌కి ఎంతుంది అనేది నేను క్యాలిక్యులేషన్‌లో చెప్తాను, వచ్చేసేయండి. ఇంకా స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్ నేను చెప్పాను కదా! ఇండి సెక్యూర్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే 8 మే నుంచి ఈ యొక్క స్కీమ్ అయితే స్టార్ట్ అవ్వడం జరిగిందనమాట. ఎప్పటికి క్లోజ్ అయిపోతుందంటే 30th సెప్టెంబర్ 2025. 8 మే 2025 నుంచి 30th సెప్టెంబర్ 2025 వరకే ఇండి సెక్యూర్ అనేటువంటి 444 డేస్ స్కీమ్ అయితే రన్ అవుతుంది. ఎవరికన్నా కావాలా, ఫిక్స్డ్ డిపాజిట్ వేసుకోవాలా, మనకి మంచి రిటర్న్స్ కావాలంటే మాత్రం ట్రై చేయండి. ఇంక ఇంట్రెస్ట్ రేట్స్ చెప్తానన్నాను కదా! ఇప్పుడున్నటువంటి ఇంట్రెస్ట్ రేట్స్ వచ్చి మామూలుగా 444 డేస్‌కి జనరల్ పర్సన్ అనుకోండి, అతనికి 7.15% అయితే ఉంటుందన్నమాట. సీనియర్ సిటిజన్స్‌కి వచ్చి 7.65%, సూపర్ సీనియర్ సిటిజన్స్‌కి 7.90%, దగ్గర దగ్గర 8% అయితే ఇక సూపర్ సీనియర్ సిటిజన్స్‌కి అయితే ఉంటుంది ఇంట్రెస్ట్ రేట్స్. ఇంకా టీడీఎస్ గానీ సీనియర్ సిటిజన్స్‌కి, సూపర్ సీనియర్ సిటిజన్స్‌కి కొంచెం ఎక్కువైతే ఇప్పుడు పెంచారు కాబట్టి గవర్నమెంట్ నుంచి ఈవెన్ జనరల్ పర్సన్‌కి గానీ ఒకప్పట్లో 50,000 ఇప్పుడు 1,00,000 పెంచారు. 2,00,000, 3,00,000 వరకైతే టీడీఎస్ కట్ అవ్వదు. సో, వాటి డీటెయిల్స్ అంతా కనుక్కొని నెక్స్ట్ మనకి ఇక్కడ బ్యాంక్‌లో ఎంత రిటర్న్స్ వస్తుంది అనేది ఒక చిన్న క్యాలిక్యులేషన్ అయితే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎంత అమౌంట్ ఏస్తే ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది అనేది. ఇంకా ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషను, మెచ్యూరిటీ అమౌంట్‌కి మనకి ఎంతైతే మెచ్యూరిటీ అవుతుంది, డిపాజిట్ పీరియడ్ వచ్చి 444 డేస్ అనమాట. 444 రోజులకి మనము డిపాజిట్‌గా ఒక 10,000 రూపాయలు వేసాము అనుకోండి, 444 డేస్‌కండి జనరల్ పర్సన్‌కి అయితే 900 రూపీస్ వడ్డీ వస్తుంది. అంటే 10,900 రూపాయలు వడ్డీగా మనకి జనరేట్ అవుతుందనమాట. అదే సీనియర్ సిటిజన్స్‌కి అనుకోండి 10,965 రూపాయలు అసలు ప్లస్ వడ్డీ వస్తుంది. అదే సూపర్ సీనియర్ సిటిజన్స్‌కి అయితే 10,998 రూపాయలు, రూ. 2 తక్కువ 11,000 అయితే జనరేట్ అవుతుందనమాట 444 డేస్‌కి. ఒక 50,000 గనక ఇక్కడ తీసుకెళ్ళి డిపాజిట్ చేసిన జనరల్ పర్సన్‌కి అయితే రూ. 4,501 వస్తే, సీనియర్ సిటిజన్స్‌కి వచ్చి రూ. 4,828 వస్తుంది. అదే సూపర్ సీనియర్ సిటిజన్స్‌కి 4,991 వస్తుంది. ఎందుకంటే ఇంట్రెస్ట్ రేటు మారుతుందనమాట. జనరల్ పర్సన్‌కి వచ్చి 7.15% వస్తే, సీనియర్ సిటిజన్స్‌కి 7.65%, సూపర్ సీనియర్ సిటిజన్స్ 7.90%. సో, ఇక్కడ 1,00,000 డిపాజిట్ చేసాం. ఫిక్స్డ్ డిపాజిట్‌గా మనం ఏసాము అంటే 444 డేస్‌కి ఇంట్రెస్ట్‌గా జనరల్ పర్సన్‌కి 9,000 వస్తుంది. సో, సీనియర్ సిటిజన్స్‌కి 9,656 రూపాయలు, సూపర్ సీనియర్ సిటిజన్స్‌కి 9,983 రూపాయలు వస్తుంది. ఒక 3,00,000 తీసుకెళ్ళి ఫిక్స్డ్ డిపాజిట్‌లో వేసాము. అప్పుడు మనకి 27,009 రూపాయలైతే జనరల్ పర్సన్స్‌కి జనరేట్ అయితే, సీనియర్ సిటిజన్స్‌కి 28,968, సూపర్ సీనియర్ సిటిజన్స్‌కి 29,951 రూపాయి వస్తుంది. అది 5,00,000 రూపీస్ కనుక మనం డిపాజిట్ చేశాము అంటే ఇంట్రెస్ట్‌గా జనరల్ సిటిజన్స్‌కి 444 డేస్‌కి 45,016 రూపాయలు వస్తే, సీనియర్ సిటిజన్స్‌కి 48,280 రూపాయలు వస్తుంది. అది సూపర్ సీనియర్ సిటిజన్స్‌కి 49,918 రూపాయలు ఇంట్రెస్ట్ అయితే జనరేట్ అవుద్ది. 10,00,000 తీసుకెళ్ళి మనం డిపాజిట్ చేశాము అనుకోండి, ఇంట్రెస్ట్‌గా 444 డేస్‌కి జనరల్ సిటిజన్స్‌కి 90,032 రూపాయలు వస్తుంది. సీనియర్ సిటిజన్స్‌కి 96,560 రూపాయలు వస్తే, సూపర్ సీనియర్ సిటిజన్స్‌కి 99,836 రూపాయలు వస్తుంది. దగ్గర దగ్గర 1,00,000 రూపీస్ అయితే మనకి ఇంట్రెస్ట్ రూపంలో 444 డేస్‌కి వచ్చేటువంటి ది బెస్ట్ ఫిక్స్డ్ డిపాజిట్. ఇంకా టర్మ్స్ అండ్ కండిషన్స్, టీడీఎస్ అవన్నీ కట్టవంగా మనకైతే ఇంట్రెస్ట్ అయితే పక్కాగా ఇది వస్తుందండి. మనము మంత్లీ తీసుకోవచ్చు, క్వార్టర్లీ తీసుకోవచ్చు, లేదా ఇయర్లీ తీసుకోవచ్చు. సీనియర్ సిటిజన్స్ ఉంటారు, బయట ఎవరికైనా ఇచ్చేసి రిటర్న్ రాదు అమౌంటు. మనము నెల నెల అమౌంట్ కావాలా అంటే ఇంట్రెస్ట్ ఇట్లా వచ్చినటువంటి ఒకసారి రిటైర్ పర్సన్స్‌కి అమౌంట్ వచ్చినా గానీ, లేదా
మన చేతిలో ఉన్నటువంటి అమౌంట్ వేరే దాంట్లో కంపేరింగ్ టు మనము ఫిక్స్డ్ డిపాజిట్లు వేసామంటే 5 ఇయర్స్ ఆ డ్యూరేషన్‌లో పెట్టుకున్నా కూడా 7.15% చాలా తక్కువ వాటిలోనే వస్తుందనమాట. సో, అందుకోసమని జనరల్ పర్సన్స్‌కైనా, సీనియర్ సిటిజన్స్‌కైనా, సూపర్ సీనియర్ సిటిజన్స్‌కైనా ది బెస్ట్ స్కీమ్. అది షార్ట్ టర్మ్‌లో 444 డేస్‌లోనే మంచి ఇంట్రెస్ట్ అయితే మనకి జనరేట్ అవుతుంది. ఎవరికన్నా మేము ఫిక్స్డ్ డిపాజిట్లు వేసుకోవాలా, సేఫ్ అండ్ సెక్యూర్‌గా ఉండాలా, బయటిస్తే మాకొస్తుందో రాదో తెలీదు, లేదా 1 ఇయర్ తర్వాతో, లేదంటే 444 డేస్ అంటే ఆల్మోస్ట్ ఆల్ 1½ ఇయర్ లోపల మాకు ఏదన్నా పెళ్ళో, ఫంక్షన్ అనుకోండి, అంతదాకా మా చేతిలో పెట్టుకోండి, బ్యాంక్‌లో ఉన్న పెద్దగా ఇంట్రెస్ట్ రాదు అనుకునే వాళ్ళు కూడా ఇలా ఫిక్స్డ్ డిపాజిట్ ప్లాన్ చేసి వేసుకున్నారంటే మనకి ఆ టైం వచ్చినప్పుడు మనమైతే మంచి ఇంట్రెస్ట్ ప్లస్ అసలుతో కూడా కలిపి మన అవసరాలకి పెళ్ళిళ్ళు కావచ్చు, ఫంక్షన్స్ కావచ్చు, లేదంటే స్థలం, పొలం కొనుక్కోవాలన్నా కూడా ఇప్పుడు అవసరం లేదు. ఒక 1 ఇయర్ తర్వాత, 2 ఇయర్స్ తర్వాత మనకు అప్పుడు డబ్బులు అవసరము. ఎవరి దగ్గరైనా ఇస్తే వస్తుందో రాదో. బ్యాంక్‌లో పెడితే పెద్ద ఇంట్రెస్ట్ రాదు కదా! మార్కెట్‌లో అంటే మ్యూచువల్ ఫండ్స్ అట్లాంటి వాటిలో పెట్టిన మార్కెట్ రిస్క్ ఉంటుంది. రిస్క్ ఉండకూడదు, ఇంట్రెస్ట్ రావాలా, కొంచెం సేఫ్ అండ్ సెక్యూర్ మంచి ఇంట్రెస్ట్ జనరేట్ అవ్వాలనుకునే వాళ్ళు కూడా గవర్నమెంట్ సెక్యూరిటీ ఉండేటువంటి బ్యాంక్‌లో ఇలాంటి స్కీమ్స్ అయితే ప్లాన్ చేసుకోవచ్చండి. సో, మినిమమ్ 1000 రూపీస్ నుంచి అన్నాను గదా! మాక్సిమం మనం ఎంతైనా అమౌంట్ ఇందులో అయితే పెట్టుకోవచ్చనమాట. నేనన్నట్టు 10,000, 50,000 అట్టు గాదు. ఎంత అమౌంట్ ఉంటే అంత అయితే మనం ఇందులో పెట్టుకోవచ్చు. ఎవరికన్నా పనికొస్తుందండి. మన ఫ్రెండ్స్, రిలేటివ్స్ మనకైనా అవసరమైనా గూడా షేర్ చేయండి. మీకేదైనా డౌట్స్ ఉంటే ఫర్దర్‌గా దగ్గరలో ఉన్నటువంటి నియరెస్ట్ ఇండియన్ బ్యాంక్‌లో అయితే ఎంక్వైరీ చేసుకొని మీకు ఎసులుబాటు ఉందంటే మాత్రం ఫిక్స్డ్ డిపాజిట్ వేసుకోండి. చాలా అంటే చాలా బెస్ట్ స్కీమ్ అండి. పనికొస్తుందని షేర్ చేస్తున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సపోర్ట్ మై ఛానల్. ఓకే అండి. బాయ్. సీ యూ. నమస్తే.